కాకతీయ యూనివర్సిటీ గెస్ట్ హౌస్ ఆవరణలో నిర్వహించిన మీడియా సమావేశంలో వరంగల్ పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రమాకాంత్ రెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అల్వాల కార్తిక్ పాల్గొని మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగానైతే విజయం సాధించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారో అదేవిధంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వారి విజయాన్ని సాధించి దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూస్తామని స్పష్టం చేశారు. జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసే దిశగా పనిచేయాలని చెప్పేసి సన్నాహ సదస్సు నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వం చేసినటువంటి హామీలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 60 రోజుల్లో చేసినటువంటి హామీలకు ఎంత డిఫరెంట్ ప్రజల్లోకి తీసుకుపోయినాం. కాబట్టి ఇప్పుడు కూడా 6 గ్యారంటీల గురించి తీసుకువెళ్ళి ముందుగా యువతను ఆకర్షించుకునే దిశగా యూత్ కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీని పీఎంని చేసే దిశగా యూత్ కాంగ్రెస్ పనిచేయాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజులలో విద్యార్థులకు, నిరుద్యోగులకు కూడా పెద్దపీట వేసే దిశగా మన రేవంత్ రెడ్డి గారు సకల విధాలుగా ఏ విధంగా అయితే విద్యార్థులకు, ఇటు నిరుద్యోగులకు నమ్ముతున్నారు, ఏదైతే కేసీఆర్ ఒంటెద్దు పోకుంటూ ఇచ్చిన హామీలు నెరవేరకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ ఏ విద్యార్థులైతే తెలంగాణ ఉద్యోగం కోసం పనిచేసినరో, ఏ విద్యార్థులు తెలంగాణ ఉద్యోగం కోసం పార్టీ వ్యక్తిగా ఒకరికి 4 కుటుంబంతో సంబంధించిన పార్టీ కాదు. ఇది నా కేసీఆర్ కాదు, నా కేటీఆర్ కాదు, నా కవిత పార్టీ కాదు, నా హరీష్ రావు పార్టీ కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ, ప్రజల పార్టీ. అందరికీ న్యాయం జరిగితే సముచిత స్థానం ఖచ్చితంగా ప్రజల్లో మేమందరం ఉంటాం. ప్రజలు కూడా మా వైపు చూస్తారు, ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తారు. ముఖ్యంగా విద్యార్థులకు పెద్దపీట వేయబోతున్నాడు రేవంత్ రెడ్డి గారని మరొకసారి సభాముఖంగా తెలియదు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.